మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ వల్ల పేలుడు జరిగితే 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ప్రతి ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్గా ఇన్సూరెన్స్ చేయబడి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో ఇన్సూరెన్స్ కోసం మీరు ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్ల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాల్లో గాయాలు అవ్వడం కానీ మనుషులు చనిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ప్రమాదం జరిగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మీకు సిలిండర్ని సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్కి ప్రమాదం గురించి ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు కేసు కోర్టుకు వెళ్తుంది. మీకు జరిగిన నష్టాన్ని బట్టి కోర్టు వాళ్ళు 40 నుండి 50 లక్షల వరకు నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల చేత చెల్లిస్తారు. ప్రమాదంలో మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తారు. ఒకవేళ గాయాలు అయితే మనిషికి ₹1,00,000 నష్టపరిహారంగా చెల్లిస్తారు. ఒకవేళ ప్రాపర్టీకి డ్యామేజ్ అవ్వటం లాంటివి జరిగితే 40 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లిస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియక ప్రమాదం జరిగినా కూడా ఎవరు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఒక మహిళని కేవలం మహిళా పోలీసులు మాత్రమే అరెస్టు చేయాలి, మగవాళ్ళు అరెస్టు చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈవినింగ్ 6 PM నుండి మార్నింగ్ 6 AM వరకు ఒక మహిళను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకూడదు. ఒకవేళ ఆ మహిళ కానీ తీవ్రమైన నేరం చేసి ఉంటే ఎవరైనా ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు. కానీ దానికోసం లోకల్ జడ్జి నుండి లిఖితపూర్వకమైన అనుమతి తీసుకొచ్చి నేరం చేసిన మహిళకి చూపించి ఆ తర్వాత అరెస్టు చేయాలి. ఈ విధమైన ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా ఒక మహిళని అరెస్టు చేస్తే అప్పుడు ఆమె తనని అరెస్టు చేసిన పోలీసుల మీదే కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు పోలీసులకి 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మీరేదైనా వస్తువు కొనేటప్పుడు దాని మీద ఉన్న ఎంఆర్పి ప్రకారం డబ్బులు పే చేస్తారు, కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని అర్థం. ఇందులో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, మ్యాక్సిమం మిడిల్మెన్ కమిషన్ అన్నీ మ్యాక్సిమం ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. అంటే ఎంఆర్పికి మించి ఎక్కువ రేటుకే ఆ వస్తువుని అమ్మకూడదని అర్థం. అంటే మర్చెంట్కి ఆ వస్తువు తక్కువ రేటుకే వస్తుందని అర్థం. అందుకే చాలా మంది మర్చెంట్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఆఫర్ వేసి వస్తువుల్ని అమ్ముతుంటారు. సో ఎంఆర్పి కంటే తక్కువ రేటుకే బార్గెన్ చేసే హక్కు కస్టమర్లకు ఉంది. ఒకవేళ ఎవరైనా ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి అమ్ముతుంటే వాళ్ళ మీద డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫారంలో కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. కొంతమంది కూల్ డ్రింక్స్ మీద ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. ఎందుకలా అని అడిగితే కూలింగ్ పెట్టినందుకు అని చెప్తారు, కానీ అది అబద్ధం. బాటిల్ ఎంఆర్పిలోనే కూలింగ్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో కూలింగ్ పెట్టినందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం అనే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే వస్తువుని 2 డిఫరెంట్ ప్లేసెస్లో 2 డిఫరెంట్ ఎంఆర్పి రేట్లకి అమ్మినా కూడా నేరమే. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని జాబ్లో నుండి తీసివేయకూడదు. ఒకవేళ అలాగ ఎవరైనా చేస్తే ఆమె కంప్లైంట్ ఫైల్ చేసిందంటే ఆ కంపెనీ ఓనర్కి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. డెలివరీ తర్వాత 12 వారాల నుండి 26 వారాల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఆఫీస్కి రాకపోయినా కూడా ఈ టైం పీరియడ్లో కంపెనీ మీకు శాలరీ ఇవ్వాలి. 10 లేదా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ప్రతి కంపెనీకి ఈ రూల్ వర్తిస్తుంది. ఈ రూల్స్ అన్నీ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో ఉన్నాయి. కమర్షియల్ షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు. ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ కట్టేటప్పుడు 44% బిల్డప్ ఏరియాని పార్కింగ్ కోసం కేటాయించాలి. అదే మల్టీప్లెక్స్ అయితే 66% బిల్డప్ ఏరియాని పార్కింగ్ కోసం కేటాయించాలి. కానీ ఈ రూల్స్ చాలామంది ఫాలో అవ్వరు. ఎవరైనా పార్కింగ్ ఫీ వసూలు చేస్తే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫారంలో కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు తప్పు అనేది తెలియక చేసినా కూడా అది తప్పు కిందకే వస్తుంది. తెలియక తప్పు చేశాను అని కోర్టులో చెప్పినంత మాత్రాన మీ మాటలు చెల్లవు. చేసిన తప్పుకి రూల్స్ ప్రకారం కోర్టు మిమ్మల్ని శిక్షిస్తుంది. తెలియక తప్పు చేశాడు కదా అని కోర్టు మిమ్మల్ని వదిలేయదు. ఒక మనిషి చనిపోతే ఒకవేళ అతను వీలునామా రాయకపోతే అతని ఆస్తి అనేది తన భార్యకి, పిల్లలకి అండ్ పేరెంట్స్కి సమానంగా షేర్ చేయాలి. ఒకవేళ వీలునామా రాసి ఉంటే ఆ వీలునామా ప్రకారం ఆస్తి షేర్ అవుతుంది. అతను తన సొంతంగా సంపాదించిన ఆస్తిని మాత్రమే తన ఇష్ట ప్రకారంగా ఎవరికైనా ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ఆఖరికి ఒక స్ట్రేంజర్కి కూడా ఇవ్వచ్చు. ఒకవేళ అతనికి ఆస్తి అనేది తన పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తే మాత్రం ఆ ఆస్తిని కేవలం తల్లిదండ్రులకి, భార్యకి, పిల్లలకి మాత్రమే షేర్ చేయగలిగే అవకాశం ఉంది. ఈ రూల్ కేవలం హిందూస్కి మాత్రమే వర్తిస్తుంది. లివింగ్ రిలేషన్షిప్స్ ఇండియాలో ఇల్లీగల్ కాదు. అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తి అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉండవచ్చు. ఒకవేళ కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత విడిపోవాలి అని అనుకుంటే సాధారణంగా ఇద్దరి మ్యూచువల్ కాన్సెప్ట్తోనే విడిపోవాలి. కానీ ఒకవేళ ఇద్దరిలో ఎవరికైనా విడిపోవటం ఇష్టం లేకపోతే వారు కోర్టులో కేసేయచ్చు. అప్పుడు కోర్టు ఆ లివింగ్ రిలేషన్షిప్ని మ్యారేజ్గా పరిగణించి ఇవ్వాల్సిన తీర్పిస్తుంది. ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్లో పిల్లలు పుడితే ఆ పిల్లలకు తండ్రి ఆస్తిపై పూర్తి వారసత్వ హక్కులుంటాయి. లైసెన్స్ చెక్ చేయడానికి ఎవరైనా ట్రాఫిక్ పోలీసు మీ బండిని ఆపినప్పుడు దానికున్న కీని లాక్కునే రైట్ ఆ ట్రాఫిక్ పోలీస్కి లేదు. అలా కీ లాక్కోవడం ఇల్లీగల్. ఇలాంటి సిట్యువేషన్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు.
అలా కీ లాక్కోవడం ఇల్లీగల్ అయినప్పటికీ చాలామంది ట్రాఫిక్ పోలీసులు చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ టైము మీకు అలా జరిగితే వాళ్ళ లిమిట్స్ని వాళ్ళకి గుర్తు చేయండి. కొంతమంది తమ ఎంప్లాయీస్కి డబ్బులు పే చేయడానికి చెక్స్ ఇస్తుంటారు. ఆ చెక్స్ తీసుకొని బ్యాంకుకి వెళ్తే డబ్బులు ఇస్తారు. ఒకవేళ ఓనర్ అకౌంట్లో డబ్బులు లేకపోతే చెక్ రిజెక్ట్ అవుతుంది. దీన్నే చెక్ బౌన్స్ అని కూడా అంటారు. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే 30 days లోపు ఎవరైనా లాయర్ని కాంటాక్ట్ అయ్యి అతని చేత నోటీస్ పంపించాలి. ఆ నోటీసు రిసీవ్ చేసుకోగానే ఓనరు 15 days లోపు డబ్బులు పే చేయాలి. అలాగ చెయ్యకపోతే ఆ ఓనర్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసి అతన్ని జైల్లో కూర్చోబెట్టచ్చు. మ్యారేజ్ అయిన సంవత్సరంలోపే డివోర్స్ అప్లై చేయకూడదు. ఒకవేళ రిలేషన్లో సీవియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మాత్రమే 1 year లోపు డివోర్స్ని అప్లై చేసే అవకాశం ఉంది. ఒక పోలీస్ మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగే హక్కు మీకుంది. అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయడానికి జడ్జి దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకోవడాన్నే వారెంట్ అని అంటారు. ఒకవేళ వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టి జైల్లో వేయించవచ్చు. కేవలం నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మాత్రమే అరెస్ట్ వారెంట్ కావాలి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే చీటింగ్, ఫోర్జరీ, డిఫార్మేషన్, పబ్లిక్ న్యూసెన్స్ లాంటి చిన్న చిన్న తప్పులు. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయితే వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. చంపటం, మానభంగం చేయటం, కిడ్నాప్ చేయటం, దొంగతనం చేయటం లాంటి పెద్ద పెద్ద తప్పులు. అరెస్ట్ చేయగానే 24 hours లోపు నిందితుడిని జడ్జి ముందు నిలబెట్టాలి. ఒకవేళ అలాగా చెయ్యకపోతే పోలీసుల మీద కేసు ఫైల్ చేయొచ్చు. అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు కానీ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే జడ్జి ముందు మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు మిమ్మల్ని మిస్గైడ్ చేసిన పోలీస్కి శిక్ష పడుతుంది. చేసిన తప్పు చిన్నదైతే బెయిల్ త్వరగా వస్తుంది. చేసిన తప్పు పెద్దదైతే బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కోర్టు చేతుల్లో ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో కంపెనీస్ అనేవి తమ ఎంప్లాయీస్కి గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఒక్కోసారి ఆ గిఫ్ట్లు కూడా లంచంగా పరిగణలోకి తీసుకోబడతాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్స్ వేస్తారు. కానీ ఒక రోజులో ఒక్కసారి మాత్రమే ఫైన్ పడుతుంది. ఆ రోజులో అదే తప్పు ఎన్నిసార్లు చేసినా మీ మీద మళ్ళీ ఫైన్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్, హెల్మెట్ పెట్టుకోకపోతే చలాన్ వేస్తారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు హెల్మెట్ పెట్టుకోకపోయినా మీ మీద మళ్ళీ సెకండ్ టైము ఫైన్ పడదు. బట్ ఈ రూల్ని మిస్యూజ్ చేయొద్దు. 2-wheeler నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.